ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. శక్తిపీఠ క్షేత్రాల మూలగాథ. దక్షయజ్ఞ సమయంలో సతీదేవి ప్రాణం త్యాగం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ కథ కూడా అందరికీ తెలుసు. ఒకానొక కల్పంలో ఆమె తన శరీరాన్ని యోగాగ్నిలో స్వయం దగ్ధం చేయక వదిలివేసినది. పరమశివుడు తన సతీ శరీరాన్ని భుజాన ధరించి ఉన్మత్తుడై మహోగ్రుడై ధరాతలంపైన సంచరించసాగాడు. బ్రహ్మాది దేవతలంతా విష్ణుమూర్తితో సమాలోచనలు జరిపి సతీదేవి శరీరం శివుడి చెంత ఉన్నంతకాలం ఆయన యొక్క ఉగ్రత్వము తగ్గదని యోచించారు. విష్ణువు చక్రాయుధ పాణియై శివ సంచారాన్ని వెనక నుంచి అనుసరిస్తూ వెళ్ళి తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేస్తూ వచ్చారు. సతీదేవి శరీర అంగాలు 51 ప్రదేశాలలో ఖండములై పడ్డాయి. వాటిలోంచే ఆ నుంచి హా వరకు గల 51 అక్షరాలు ఉద్భవించాయి. ఈ వర్ణమాలను మాతృకామాలగా పెద్దలు అభివర్ణించడానికి కారణం కూడా ఇదే. అక్షరమాలలోని ప్రతి అక్షరం కూడా శక్తి స్వరూపము. ఇక సతీ శరీర క్షేత్రాలు సర్వవిధ బాహ్య అంతర్శక్తులను తెలుసుకున్న వారికి అందించగలిగే మహాక్షేత్రాలు అయ్యాయి. అయితే ఇవి మొదటి రోజులలో తొలినాళ్లలో రూపము లేని విగ్రహం లేని శక్తి క్షేత్రాలుగా ఉండడం వల్ల సామాన్యులకు అందుబాటులోకి రావడం కోసమే వివిధ కాలాలలో ఎందరో మహర్షులు యోగివర్యులు వాటికి దేవాలయ స్వరూపము కల్పిస్తూ వచ్చారు. కొన్ని ఆలయాలు సమకాలీన చారిత్రక భౌగోళిక మార్పులకు గురి అయి కాలగర్భంలో కలిసిపోయినా కొంతకాలానికి మరో మహానుభావుడు వాటిని తిరిగి కనుగొనడము, పూర్వ వైభవం సంతరింపచేయడము జరిగినది. అలాగే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటున్నది. ప్రస్తుతము దేశాలు రాజ్యాల విభజన ప్రకారం కొన్ని శక్తిపీఠాలు భారత భూభాగం పరిధిలో లేవు. మహాశక్తి పీఠాలలో కొన్ని బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక పరిధుల్లోకి వెళ్ళిపోయాయి. అక్కడ ప్రభుత్వం ప్రకారం ఆలయాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ దైవీ శక్తి విలాసం మాత్రం అంతర్దృష్టులైన మహర్షుల జ్ఞానచక్షువులకు అందుతూనే ఉంటుంది. అటువంటి గొప్ప సతీ క్షేత్రాలలో 18 క్షేత్రాల్ని మరింత ప్రస్ఫుట శక్తి క్షేత్రాలుగా మహర్షులు నిర్ధారించి వాటికి అష్టాదశ శక్తి